హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యారేజ్ రిసెప్షన్లో భాగంగా ఐటమ్స్లో ఒక ఫిష్ను మార్కెట్ నుంచి తీసుకురావడం జరిగింది. ఒక 30 కేజీల ఫిష్ను తీసుకొచ్చి అక్కడే క్లీన్ చేసి వాటర్లో శుద్ధి చేసి 1-2 సార్లు ఉప్పుతో వేసి బాగా తోమి తర్వాత ఇట్లా ముక్కలుగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఫిష్ను మనం ఇంగ్రీడియంట్స్ వేసుకొని దానికి కబాబు పౌడరు, కార్న్ పౌడరు, మిర్చి పౌడరు, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసము, ఎగ్స్, తర్వాత పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ అనేది మనకు అనిపిస్తుంది. కొద్దిసేపు అలా ఒక 5 మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత మనం అలా బొరకల గంటె తీసుకొని బాగా కలియబెట్టాలి. ఆ మిశ్రమాన్ని అంతా ప్రతి ముక్కకు అద్దుకునేలాగా మనం అలా కలియబెట్టిన తర్వాత మనం కొద్దిసేపు వాటిని అలాగనే వదిలేస్తే ఆ మసాలా అంతా వాటితో పాటు మటన్, చికెన్ కూడా తీసుకొచ్చాము. కానీ కొంతమంది ఫిష్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి ఇలా ఫిష్ను సపరేట్గా తీసుకొని వచ్చి ఫిష్లను అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళ జాలర్ల దగ్గర నుంచి ఫ్రెష్గా తీసుకొని వచ్చి ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది. ఫిష్ అనేది చాలా రేర్గా పెడుతుంటారు. చాలామంది అడుగుతున్నారని ఇలా ఫిష్ను ప్రిఫరెన్స్నిచ్చి ఇలా చేయించాము. చూడండి ఎలా బాగా మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసిన తర్వాత ఎలా అయిందో బాగా రెడ్గా వచ్చిన తర్వాత మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. దానికి తగినంత మోతాదులో అలా లైట్గా కరివేపాకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నూనెలో వేసినప్పుడు అదొక టేస్ట్, అదొక స్మెల్ అనేది వస్తుంది. ఇలా కలియబెట్టిన తర్వాత మనము గ్యాస్ అరేంజ్మెంట్ చేసుకొని నూనె బాగా కాగిన తర్వాత అలా మనం మిర్చి బజ్జీలు వేసుకున్నట్టుగా మనం అలా జారవిడిస్తే చేప అటు ఇటు అట్లా లైట్గా చేసి బాగా వేగిన తర్వాత తీసి తింటే ఆ వచ్చే కిక్కు వేరే లెవెల్గా ఉంటుంది. అలాంటివన్నీ మ్యారేజెస్ కానీ ఇలా ఏదైనా ఫంక్షన్స్లో కానీ చాలా చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా మ్యారేజ్లకి వెళ్ళినప్పుడు ఇలాంటివి చేసినట్లయితే చిన్న కామెంట్ చేసి ఈ వీడియోను లైక్ కొట్టండి. మీరు ఎప్పుడన్నా మ్యారేజ్లకు విజిట్ చేసినప్పుడు ఇలాంటి సన్నివేశాల్లో మీరు కూడా ఇలా షూట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఎప్పుడైనా చూసుకునే దానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇలా వంట మాస్టర్స్ చాలా ఓపిక్గా వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఎంత వేడి ఉంటుందంటే అక్కడ నూనె ప్లస్ అక్కడ గ్యాస్ నుంచి వచ్చేటువంటి మంట కూడా చాలా అంటే చాలా భరించలేనంత మంట అనేది వస్తుంటుంది. చూడండి పాపం వంట మాస్టర్ ఎలా చేస్తున్నాడో, కానీ తప్పదు. ఇలా వంట చేసే వాళ్ళకు ఇట్లా తినడం కూడా చాలా వాళ్ళకు ఇష్టం ఉండదు. మన కోసమే ఇలా వంటలు చేసి వాళ్ళు ఇస్తుంటారు. వాళ్ళు ఎంత ప్రిపేర్గా చేసినా కానీ వాళ్ళకు వంట దగ్గర కూర్చుని ఉంటారు కాబట్టి తినడం కూడా వాళ్ళకు చాలా ఇష్టం ఉండదు. అలా ఫిష్ పకోడా అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు తినడమే లేటు. అందరూ మీరు కూడా రండి, కలిసి భోంచేద్దాం. ఓకే అన్న, అందరికీ పెట్టన్న, తినేస్తారు. ఇంకా మళ్ళీ వేస్తున్నాడు. అలా లైట్గా వాళ్ళ టెక్నిక్కే వేరు. చూడండి ఎంత చాకచక్యంగా, ఎంత సింప్లిసిటీగా, ఎంత నేర్పరితనంగా వదులుతున్నాడో. అలా నూనె తగిలినట్టుగా చేతులకు కూడా చాలా కేర్ఫుల్గా. అదే వంట మాస్టర్ల యొక్క టాలెంట్, వారి యొక్క గొప్పతనం. చూసారా ఎంత సింపుల్గా చేస్తున్నాడో. అదే మనం చేస్తే ఫిష్ నల్లగా అయిపోవడము, లేకపోతే ఫిష్ ముక్కలుగా చీలిపోవడం అలాంటివి జరుగుతుంది. కానీ వాళ్ళు చేస్తే ఏ పాటికి ఆ పాటికి కరెక్ట్గా సెట్ అయిపోయి చూడ్డానికి తినాలనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. చేప ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీలైతే మీరు కూడా వారానికి ఒకసారి చేపలను తీసుకొని వచ్చి ఇలా ట్రై చేయండి.
చూడండి, ఆయన టేస్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి తిన్నాడు. ఇలాంటి ఫన్నీయెస్ట్ మూమెంట్, ఫన్ అంటే ఫన్ కాదు కానీ హ్యాపీయెస్ట్ మూమెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి ఫంక్షన్స్లలో. అలా బాగా వేయించినంత వరకు మనం అలానే వాటిని అలా 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 గెంటితో తిప్పుతూ ఉండాలి. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు బాగా వేగించుకొని చేపను తీసుకుంటే తినడానికి పచ్చి పచ్చిగా అనిపించుకోకుండా బాగుంటుంది. అట్లా లైట్గా గరం మసాలా కలుపుకుంటే మందులకు కానీ నంచుకునేదానికి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.